ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా మార్చి మాసము 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వార కర్మ గైడెన్స్ ని ఇస్తున్నానండి. ఈ వారంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయంటే, వృషభములో రాహువు, వృశ్చికములో కేతువు, మకరములో శని, కుజ, శుక్రులు, కుంభములో గురువు మరియు బుధుడు, మీనములో సూర్యుడు సంచరించగా, చంద్రుడు ఇక్కడ చాలా వరకు మనం గమనించగలిగితే సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు సంచారాన్ని కొనసాగిస్తారండి. అయితే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడాను ప్రిడిక్షన్ మాత్రం కాదు, ఇవి గైడెన్స్ మాత్రమే. ఈ గైడెన్స్ ని మీరు కానీ పాటించగలిగితే కొన్ని ఉపద్రవాల నుంచి మీరు తప్పించుకోగలరన్న ఉద్దేశంతోనే డిఎన్ఏ ఆస్ట్రాలజీ పై ఎక్కువ ప్రియం ఉన్నటువంటి వారు, ఇష్టం ఉన్నటువంటి వారికి ఈ యొక్క వీడియోని అందిస్తున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే, మేము వాట్సాప్ ద్వారా ఆడియో క్లాసుల్ని నిర్వహిస్తున్నాము. ఎవరికైనా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 9391569666 అనే నెంబర్కి కనెక్ట్ అయ్యి ఫీజు వివరములు తెలుసుకోవచ్చు. ఇది దాదాపు 3-4 సంవత్సరాలు కంటిన్యూగా మీరు కానీ నేర్చుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి జ్యోతిష్యులుగా తీర్చిదిద్దడంలో ఎలాంటి సందేహమే లేదు. మీరు చాలా వరకు నేర్చుకోగలరని. అలాగే ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ నేర్చుకున్నాం మేము, దీనికి దానికి తేడా ఏమని మాత్రం మమ్మల్ని అడగండి. ఎందుకంటే మా ఈ వీడియోలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకున్న తర్వాతే, అంటే త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఛానల్లో ఉంది, అది తెలుసుకున్న తర్వాతే మాకు వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. వెంటనే డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే ఏంటండి, కొత్తగా వింతైనటువంటి క్వశ్చన్లు వేస్తున్నారు. ముందు అవగాహన లేకుంటే మాతో కనెక్ట్ కాకుండా ఉంటేనే మంచిదండి. మేష లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కర్మ గైడెన్స్ ని ఇవ్వబోతున్నాను. డిఫాల్ట్ గానే ఈ యొక్క మేష లగ్నం అనేది కుజుని యొక్క ఆధిపత్య లగ్నము. అయితే ఈ యొక్క మేష లగ్నానికి గురువు యొక్క శాపము, గురు కర్మ రిజిస్ట్రీ అనేది ఉంటుందండి, ఎల్లవేళ పనిచేస్తుంటుంది. అయితే ఈ సందర్భంలో ఒకవేళ సూర్యుని కర్మతో ఎవరైనా పుట్టి ఉంటే వారికి ఏ విధంగా ఉంటుంది అన్నట్టు విషయాన్ని అట్లా అష్టకర్మలకి మనం కనెక్ట్ చేస్తాం ఇక్కడ. అలా చూసినట్లయితే ఈ వారంలో మీకు చాలా వరకు హాస్పిటాలిటీ సంబంధమైనటువంటి సంతానానికి కొద్దిగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో జాగ్రత్త పడండి. అంటే ఒకవేళ ఇబ్బంది కలిగితే వెంటనే స్పందించాలని నేను చెప్తున్నాను. ఇది గైడెన్స్ మాత్రమే మీకు. అలాగే చంద్రుని యొక్క కర్మ గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది మేష లగ్నానికి చెందినటువంటి వారికంటే, ఇక్కడ బుధుడు మరియు శుక్రుడు మనం తీసుకోవాలి. శుక్రుడు మీకు 10వ స్థానంలో కనెక్ట్ అయిపోవడము, అది కూడా కుజునితో కంజంక్ట్ అవడం జరిగింది. కాబట్టి మోస్ట్లీ మీ కుటుంబంలో మీరు ఎవరైతే ఈ మేష లగ్నానికి చెందినటువంటి వారు ఉంటారో వారికి శీతల సంబంధమైనటువంటి అనారోగ్యమైనటువంటి దోషాలు, వృత్తి రీత్యా ఏదైనా క్యాటరింగ్ కానీ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా, అది చిన్న పెట్టుబడితో చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు దగ్గర బృహస్పతి దగ్గర బుధుడు ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ అప్పుల సమస్యలను తప్పించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా ఉండాలి. అనవసరమైన వాటికి మీరు ఖర్చు పెడితే మాత్రము అప్పులు పెరగడానికి అవకాశం కూడా ఇక్కడ ఉంది. దీనిలో గైడ్ లైన్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. అలాగే
కుజ కర్మ తీసుకున్నటువంటి ఈ యొక్క మేష లగ్నానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది పుట్టుకతో, అది నేను లాస్ట్ వార వార కర్మ గైడెన్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పుంటాను. కొద్దిగా డిఎన్ఏ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి అది అర్థమవుతుంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ 11వ భావాధిపతి 10లో సంచారం చేయడం జరిగింది కాబట్టి కన్స్ట్రక్షన్ సంబంధమైనటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టం వచ్చేదానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు రేపు తెల్లవారితోనే అయిపోతుంది మా పనులు అనేటి ఊరించినట్టుగా ఉంటుంది. కానీ వీళ్ళకి సక్సెస్ అనేది మాత్రం ఈ యొక్క సంవత్సరంలో కనబడుతూ ఉంది. అయితే మనం తీసుకునే గైడెన్స్ని బట్టే మనం దాన్ని సాధించగలమని కూడా చెప్పగలను. అలాగే ఇక్కడ విశేషించి చెప్పాలంటే మీకు ఈ వారంలో లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. ఎవరిదంటే బుధుని కర్మతో పుట్టినటువంటి వారికి, మేషలగ్నానికి చెందినటువంటి వారు అధిక లాభాలని పొందే విధంగా ఉంది. సంతానానికి ఉన్నతమైనటువంటి గతులు పొందుతారు. ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో వీరికి ఉద్యోగాలు కానీ వస్తే, అవకాశం వస్తే వెంటనే ఉపయోగించుకోవాలి. మళ్ళీ చూద్దాంలే అనుకుంటే ఆ అవకాశం తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే గురు కర్మతో పుట్టినటువంటి వారి యొక్క విషయాలు మనం చూసినట్లయితే వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు బెస్ట్ ఫలితాలు వస్తాయి. స్త్రీలు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి వారితో మెలుపుకునేటప్పుడు జాగ్రత్త పడి ముందుకెళ్ళాలి. అలాగే సంతాన విషయంలో కూడాను ఒకవేళ ఏమంటారంటే కన్సీవ్ అయ్యి బిడ్డలు పుట్టే సమయంలో కొద్దిగా ప్రసవ వేదన పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటివి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్లీగా డాక్టర్ సలహాలు తీసుకోవాలి. నాటు వైద్యము ఇలాగ మంత్రస్నానాల దగ్గర పెట్టి అడ్డం తిరిగిపోయింది, మళ్ళీ దీన్ని మనం స్ట్రైట్ చేస్తాము, ఇట్లాగా చెట్టు ఆకుల యొక్క రసాలు పోయడం ఇలాంటివి చేస్తే మాత్రం డేంజర్ అని మాత్రం చెప్పొచ్చు అని. అలాగే శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి మేషలగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఉన్నతి పెరగడానికి ఒక ఆప్షన్ అయితే మాత్రం కనబడుతుంది. మీ తెలివితేటల్ని ఉపయోగించుకోవాలి. ఒక స్థిరమైన బుద్ధితో మీరు ఆలోచించండి. అలాగా శని కర్మతో ఉన్నటువంటి వారికి ఈ వారంలో మీరు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయ్యే రేట్ని మీరు పెంచుకోవాలి. సోమరితనాన్ని వదిలేయాలి. అలా చేయగలిగితే ఇది గైడెన్స్ మాత్రమే, సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహు కర్మతో రిజిస్ట్రీతో ఎవరైనా మేషలగ్నానికి చెందినటువంటి వారు ఉన్నట్లయితే వీరికి ముఖ్యంగా లాభాలు అధిగమించడానికి అవకాశం ఉన్నప్పటికీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు రావడము, విడిపోవాలన్నట్టు ఆలోచనల్ని ప్రేరేపించడం కూడాను ఈ కర్మ మనల్ని అట్లా లాక్కొని వెళ్తా ఉంది. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎక్కువగా ఖర్చులు పిల్లలకి అవడానికి అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా గమనించగలిగితే ఉద్యోగములో స్థిరత్వం లేకుండా పోవడానికి అవకాశం ఉంది. దాన్ని స్థిరత్వం చేసుకోవాలి మీరు. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని సర్దుమాటు చేసుకుని ముందుకెళ్ళాలి. ఇలా చేస్తే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందండి. వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ కర్మ గైడెన్స్ ఈ వారంలో ఎలా ఉంది అంటే, ఈ వృషభ లగ్నం కూడాను ముఖ్యంగా గురువు యొక్క కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి లగ్నం అని చెప్పొచ్చు. అయితే ఈ వారంలో సూర్యుని యొక్క కర్మతో పుట్టినటువంటి వారికి వృషభ లగ్నంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే మొత్తం మీద వీరికి చాలా వరకు కొద్దిగా చిన్న చిన్న ప్రమాదాలు రావడానికి వేగాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్తే మాత్రం సమస్య లేదు. నీటికి సంబంధమైనటువంటి గండాలు ఇలాంటి వాటిలో తప్పించుకొని ముందుకెళ్ళాలి. మీ యొక్క దాయాదులే మీకు ఒక శత్రువులుగా తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే చంద్రకర్మతో ఉన్నటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే తండ్రి యొక్క ఆదరణ ఎక్కువగా ఉండి ఆయన చెప్పినట్లుగా విన్నా కానీ బాగానే ఉంటుంది. కానీ ఆ యొక్క తండ్రికి మీరు ఎంత వర్క్ చేసినా కానీ ఇంకా చేయమని మాత్రం ఫోర్స్ ఉంటుంది. అందువల్ల మీరు దాన్ని ఏం చేయాలంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుని వెళ్ళాలి. అలాగే కుజకర్మతో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ వారం చాలా వరకు వృత్తిరీత్యా మీరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు వృత్తి వ్యాపారాల కొరకు లాభాలు పొందడానికి ఎక్కడికో దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దగ్గరలోనే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని మీరు ఎతకలేని పరిస్థితుల్లో మీ యొక్క మైండ్ మీ కర్మ అనేది ఆపేస్తుంది. ఇది గమనించండి.
బుధ కర్మతో ఉన్నటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే మొత్తం మీద ఉద్యోగ రీత్యా కొన్ని అబ్స్టాకల్స్ ని దాటుకునే జ్ఞానం అనేది మీకు కనబడుతుంది. అలాగే గురు కర్మతో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబాల్లో ముఖ్యంగా ఈ యొక్క వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి వృత్తిలోనే మీకు తండ్రి యొక్క సహాయ సహకారాలు దొరక్కపోవడం అనేది ఉంటుంది. అందుకని అతని మీద మీరు విసిగెత్తుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే తదుపరి శుక్ర కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి కుటుంబ పరంపరలు మనం ఇక్కడ ముఖ్యంగా వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను మీకు ఫికిలింగ్ మైండ్ అనేది ఉంటుంది. కాబట్టి కనిష్ట సోదరిమణుల్ని తక్కువతనంగా చూడడము, తల్లిని తక్కువతనంగా చూడడము, ఆ తర్వాత వచ్చి మీకు అన్నాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది మానేయండి. అవన్నీ చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. శని కర్మతో పుట్టినటువంటి వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కానీ కోపం మాత్రం స్త్రీలు తగ్గించుకొని ప్రవర్తిస్తే మంచిదన్నమాట. లేకపోతే ఇంట్లో అనవసరమైన గొడవల్ని ప్రేరేపణ జరగడానికి అవకాశం కనబడుతుంది. ఇది ఒక ఆప్షన్. గైడెన్స్ తీసుకుని మీరు ముందుకెళ్ళాలి. మన నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకునే మార్గాన్ని మీకు తెలియజేస్తున్నాను. పాజిటివ్ ఎలాగో జరుగుతుంది భగవంతుని అనుగ్రహంతో. అయితే నెగిటివ్గా ఉన్నటువంటి వారిని మనం పాజిటివ్గా మార్చుకునే విధానం మీకు తెలియజేస్తున్నాను. రాహు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారి కుటుంబాలు, ముఖ్యంగా వృషభ లగ్నానికి వారికి ఇక్కడ చెప్పాలంటే తండ్రికి అనారోగ్యం కావడము, తండ్రి యొక్క స్థానంలో ఉన్నటువంటి వారు మీరు చిన్న బిడ్డలుగా ఉంటే రెండో వివాహానికి ప్రేరణ కలగడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలి. ఈ యొక్క కరోనా సంబంధమైనటువంటి ఇబ్బందులు అటాక్ చేయడానికి అవకాశం ఉంది. ఇందులో మీరు హెల్త్ ప్రికాషన్స్ తీసుకొని ముందుకెళ్తే సమస్య అయితే ఉండదండి. మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో డిఎన్ఏ కర్మ గైడెన్స్ ఎలాగా మనం పొందవచ్చు అంటే, ముఖ్యంగా ఈ యొక్క మిథున లగ్నానికి ఏ యొక్క గ్రహం యొక్క కర్మ ఉండదు. కాకపోతే మిథున లగ్నానికి అధిపతి బుధుడు అవ్వడం వల్ల బుధుని కర్మ భావాన్ని మనము ముఖ్యంగా 4వ భావంగా తీసుకుంటాం. ఎందుకంటే బుధుడు విద్యకు కారకుడు కాబట్టి ఇక్కడ సూర్యకర్మతో పుట్టినటువంటి మిథున లగ్నానికి చెందినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి యొక్క విషయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏదో ఒక అనవసరమైన గొడవలు అవ్వడానికి అవకాశం కనబడుతుంది పూర్వీకులతో. ఇది జాగ్రత్త పడండి. అలాగే చంద్రకర్మతో ఎవరైతే మిథున లగ్నంలో పుట్టింటారో వారికి మనం చెప్పాలంటే మీ కుటుంబంలోనే ముఖ్యంగా మీ యొక్క పెళ్లి అయినటువంటి వారి కుటుంబ పరంపరలో భార్య లేదా భర్త కుటుంబ సభ్యులతో గొడవలుగా దిగకుండా జాగ్రత్త పడాలి. లేదా వివాహానికి వెళ్ళాలనుకుంటే ముఖ్యంగా మిథున లగ్నానికి చెందినటువంటి వారు ముందు చిన్న గొడవ జరగడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఇది ముందుగానే మనకు తెలిసింది కాబట్టి ఆ గొడవని ఆపేసుకొని సౌమ్యంగా ప్రవర్తిస్తే వివాహం కూడాను సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే తదుపరి కుజకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారుగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ విశేషించి చెప్పాలంటే ఇక్కడ దీంట్లో కూడాను మీకు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు లేదా ఆర్మీలో కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి క్యాడర్లో వర్క్ చేసే వారి కుటుంబాల్లో ఈ యొక్క భూ సంబంధమైన తగాదాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో. ఇది కొద్దిగా అది కూడా ఆడవాళ్ళ యొక్క రెచ్చగొట్టడం వల్ల అది ఎక్కువగా ప్రొవోకింగ్ చేయబడడం అనేది జరుగుతూ ఉంది అనమాట. అలాగే బుధ కర్మతో పుట్టినటువంటి వారు కుటుంబాల్లో చూసినట్లయితే ఇక్కడ విశేషించి డబ్బుకి అధిక పడవలసిన పరిస్థితి. మీకు ఎత్తుక్కుంటూ వస్తున్న డబ్బుని మీరు దాన్ని ఖచ్చితంగా సర్వే చేసుకోలేకపోవడం, పొందలేని పరిస్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. డబ్బు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తే వెంటనే తీసుకొని దాన్ని పొదుపు చేసుకోవడం చేస్తే తర్వాత సమస్య అయితే ఉండదన్నమాట. అలాగే తదుపరి గురు కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఇక్కడ చెప్పాలంటే అధికార అనుకూలత, రాజకీయ పరంగా కొద్దిగా పాజిటివ్నెస్ కనబడుతుంది. నెగిటివ్ ఏమిటంటే కంటికి సంబంధమైన అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. వెన్నుపూస తర్వాత వచ్చి మొలల సంబంధమైన అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి. శుక్రకర్మతో పుట్టినటువంటి మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి చెప్పాలంటే మీ యొక్క ఆడబిడ్డల్ని ఏడిపించకుండా ఉండాలి. మీ యొక్క
కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా కావచ్చు, వారి యొక్క శ్రేయస్సును కోరినట్లయితే మీకు ధనం రావడానికి అవకాశం ఉంటుంది. లేదు వాళ్ళేం పెద్ద గొప్ప ఉమెన్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా ప్రవర్తిస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడతా ఉందన్నమాట. ఇది మనం గమనించాలి. అలాగే శని కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే మిథున లగ్నంలో పుట్టుంటారో వారికి ఈ వారంలో చాలా వరకు నిదానం అవసరం, ఓపిక అవసరం. ఓపిక లేకపోతే ఇబ్బంది పడతారు దేంట్లోనైనా కానీ. అలాగే ఉందన్నమాట. దీన్ని మనం గైడెన్స్గా తీసుకుని ముందుకెళ్తే బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో చెప్తారులే, మన ఇన్నేది ఏముంది, మన కర్మ ఎట్లుంటే అట్లుంటే, మీ కర్మనే నేను చెప్తున్నాను. ఈ కర్మ ఇలాగ లాక్కొని పోతుంది, వద్దనుకున్నా కానీ ఇంట్లో ఉన్న గొడవలు లాగుతుంది, బయట వాళ్ళు వచ్చి గొడవలు పడడానికి అవకాశం కనబడతా ఉందన్నమాట. రాహు కర్మ రిజిస్ట్రీతో ఉన్నటువంటి వారికి ఈ వారంలో ఎక్కడైనా మీరు చిన్న చిన్న దూర ప్రయాణాలు ఉంటే దాన్ని ఆపేసుకోండి. మీరు దారిలో వెళ్తుంటే లిఫ్ట్ అడుగుతారు, అంతవరకు మీరు నడిచి వెళ్తుంటారు. లిఫ్ట్ అడిగి వెళ్ళిన తర్వాత మీ యొక్క దురదృష్టము లేదా ఎక్కించుకున్న దురదృష్టము అక్కడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ అవడానికి అవకాశాన్ని చూపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ అలాంటి పరిస్థితి రాహు కర్మ అనేది కనిపిస్తా ఉంది కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి. కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కర్మ గైడెన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే ఈ యొక్క కర్కాటక లగ్నము నిలకడలేనటువంటి లగ్నం అండి. మనసు కానీ స్థిరంగా ఉండకుండా చేసే లగ్నము ఆదాయాన్ని కానీ అదృష్టాన్ని కానీ నిలకడగా ఉండనివ్వదని చెప్తుంది DNA ఆస్ట్రాలజీ. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు లగ్నాధిపతి చంద్రుడు 2వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి పెద్దగా నిలకడలేనటువంటి ఆదాయం రావడం జరుగుతుంది. సూర్యకర్మతో పుట్టినటువంటి ఈ యొక్క కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మొత్తం మీద భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని పొరపచ్చల వల్ల విడాకుల వరకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది. భార్య ఎంతసేపైనా భర్తని హరాస్ చేయడము, భర్త భార్యను హరాస్ చేయడము, ఇంకా కష్టపడాలి, ఇంకా చేయాలి, ఇంకా గొప్ప స్థాయికి రావాలన్నట్టు ఆలోచనల్ని ప్రేరేపించడం అనేది జరుగుతుంది. దాని వలన వీరు గొడవలు పడవలసిన పరిస్థితి ఏర్పడతారు. అలాగా చంద్రుడి యొక్క కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి చూసినట్లయితే ఈ వారంలో మొత్తం మీద మీరు ఎక్కడైనా ఇతర దేశాల్లో ఉంటే కొద్దిగా పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ ఏమిటంటే ఇప్పుడు ఉక్రెయిన్ ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా భయ ఆందోళన కలగడానికి కూడాను అవకాశం కనబడతా ఉంది. అలాగే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఉన్నటువంటి వారు ఎవరైతే పుట్టుంటారో ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు వారికి అయితే మాత్రము వివాహ సంబంధమైన విషయాలు కొద్దిగా పాజిటివ్గా జరగడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఏమిటంటే వీరు ఎవరినైనా కానీ ప్రేమించి ఉండి వారి చేత వీరు మోసపోవడము లేదా వీరు ఇతరుల్ని మోసం చేయడం ఇలాంటివి జరిగే అవకాశాలు మెండుగా కనబడతా ఉంది. ఇది ముఖ్యంగా కుజకర్మ. అలాగే బుధ కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ఉంటే కూడాను వీరి కుటుంబ పరంపరలో వారి యొక్క అర్థ సంబంధమైనటువంటి బంధుత్వముల్లో చిన్న చిన్న మాట పెరిగి గొడవలు పడడానికి అవకాశం ఉంటుంది. వారే ఒకప్పుడు మీకు సహాయ సహకారాలు కూడా అందించుంటారు, వారు ఇప్పుడు విరోధం అవడానికి అవకాశం కనబడుతుంది. ఇందులో మనం జాగ్రత్తగా ఉంటే ఆ యొక్క బాంధవ్యాలు తెగకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. గురుకర్మ రిజిస్ట్రీతో ఉన్నటువంటి వారికి ఈ యొక్క దీంట్లో ఎలా ఉందంటే జనరల్గా మీకు ఒక కుటుంబ పరంపరలోనే మీరు ఉన్నత విద్యను చదువుకున్నటువంటి వారి యొక్క యూగోనెస్ అధికంగా ఉంటుంది. వారు చెప్పిందే మీరు వినవలసిన పరిస్థితి. వారే మీ యొక్క కుటుంబానికి కావాల్సినటువంటి ధనాన్ని ఆర్థికంగా ఎదుగుదలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి మీరు గౌరవించి తీరాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. అలాగా తదుపరి శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి ఇక్కడ మెయిన్గా ఏమిటంటే మీకు యాక్చువల్గా చెప్పాలంటే కోపం అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించుకుని ముందుకెళ్ళాలి. పైపెచ్చు ఇంకోటి ఏమిటంటే ఉద్యోగరీత్యా ఎవరైతే స్త్రీలు వర్క్ చేస్తుంటారో అక్కడ కొద్దిగా కోపం తగ్గించుకొని ముందుకెళ్తే యజమాని దగ్గర నుండి మనకు మంచిగా అవకాశం ఉంటుంది అనమాట. అంటే మంచి మంచి ప్రమోషన్స్ రావడం, మీ లిస్ట్ని ముందుగా పంపడం, ఫార్వర్డ్ చేయడం ఇలాగ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. శని కర్మ రిజిస్ట్రీతో
ఒకవేళ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు పుట్టుంటే మాత్రము ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాల్లో అడుగు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే ఎక్కువగా ఏం చేయాలంటే మెషినరీ సంబంధమైనటువంటి లాయర్ వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే డెంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అవకాశం బాగా ఉందన్నమాట. రాహు కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే ఈ యొక్క కర్కాటక లగ్నానికి చెంది పుట్టి ఉంటారో వారికి ఈ వారంలో కొద్దిగా ఎలా ఉంటుందంటే ఆర్థికంగా చికాకులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలంటే, ఇంతకు మునుపు ఎవరి దగ్గరైతే మీరు డబ్బులు ఇచ్చేసి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో సక్సెస్ అనేది మీకు పొందుతారు. సింహ లగ్నానికి చెందినటువంటి వారికి DNA ఆస్ట్రాలజీ ప్రకారం ఈ వారంలో కర్మ గైడెన్స్ ఏమైనా ఉన్నాయా అని మనం చూసినట్లయితే, జనరల్గా ఇక్కడ సింహ లగ్నానికి మనకు సూర్యుడు అధిపతి అవ్వడం జరిగింది. ఆ సూర్యుడు ఇప్పుడు జస్ట్ ఆయన నుంచి 8th ప్లేస్లో పోయి కూర్చోవడం జరిగింది. 8th ప్లేస్ అంటే 8వ భావంలో కూర్చోవడం జరిగింది. అది కూడా అక్కడ ఏమిటంటే ఆయన సూర్యుని యొక్క కర్మనే తీసుకున్నారు. ఇక్కడ 8వ భావం అనేది ఏమిటంటే మీన లగ్నం అయింది. అయితే అక్కడ 8th ప్లేస్మెంట్ బాబా కనెక్టివిటీలో తీసుకున్నట్లయితే కొద్దిగా అమానుషమైనటువంటి ఇబ్బందులు రావడానికి, మీకు ఏది చేసిన సక్సెస్ లేనటువంటి విధంగా ఇసుగెత్తిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే పూర్వీకుల సహాయ సహకారాలు పొందే విధానంలో కొద్ది ఖర్చుగానే పెట్టగలిగితే పూర్వీకుల నుంచి మీకు ధనం వచ్చేదానికి అవకాశం ఈ వారం కనబడతా ఉంది. అయితే ఇక్కడ సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి ఈ సింహ లగ్నానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ వారంలో చూసినట్లయితే మీకు కొద్దిగా మనసులో ఈ యొక్క కామ కోరికలు అధికంగా ఉండడానికి అవకాశం కనబడుతూ ఉంది. దీన్ని మనం తప్పించుకొని దానివల్ల ఖర్చు కూడా పెట్టవలసిన పరిస్థితి ఎక్కువగా గోచరం అవుతా ఉంది. మెంటల్లీ డిజార్డర్లోకి వెళ్ళడం, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి చూసినట్లయితే రాజకీయ పరంగా వారు ఎంత ఫాస్ట్గా ఎదుగుంటారో అంత ఫాస్ట్గా వెనక్కి రావడం జరిగి ఉంటుంది. అలాగే వీరు భార్యాభర్తల మధ్య ఇంతవరకు ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పెంచుకునే మార్గంలో మీరు ప్రయత్నించాలని చెప్తున్నాను. కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వారికి ఈ వారంలో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య కండిషన్తో కూడినటువంటి జీవితం ఏర్పడుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. అలాగా బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టింటారో వారికి ఈ వారంలో సింహ లగ్నానికి చెందినటువంటి వారు ముఖ్యంగా చెప్పాలంటే కోపం అధికంగా ఉండడము, కుటుంబంతో కలవలేని పరిస్థితుల్లో దూరంగా ఉండాలన్న ఆలోచనలు కలుగుతాయి. అది అవాయిడ్ చేస్తే మీకు బెస్ట్ క్వాలిటీస్ అయినటువంటి లైఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనం గమనించవచ్చు. అలాగా తదుపరి బుధుని కర్మ అయింది కాబట్టి గురు కర్మ రిజిస్ట్రీ తీసుకున్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికైతే మాత్రము డబ్బు నష్టాన్ని పొందే విధంగా ఉంది. అయితే శ్రమ పడి ఉంటారు, కానీ వీరికి ఫలితం మాత్రం వేరే వాళ్ళు పొందుతుంటారు. వీరి క్రెడిట్ అంతా వేరే వాళ్ళు వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో ఎవరు మంచివాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదనేది మీరు గమనించి కానీ మీరు జాబ్లో కానీ ప్రయత్నిస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే శుక్రకర్మ రిజిస్ట్రీతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సింహ లగ్నానికి చెందినటువంటి వారు మనం చూసినట్లయితే ఈ వారంలో మీకు చాలా వరకు స్త్రీ సంతానం ద్వారా ఆదాయాలు, ఒకవేళ ఇతర దేశాల్లో ఉన్న మన దేశంలో వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు ఉన్న వారి నుండి మీరు సక్సెస్ లైఫ్ని పొందడానికి అవకాశం కనబడతా ఉంది. వారిని యూజ్ చేసుకునే విధానంలో మీరు శని కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి సింహ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా ఆర్థికంగా అవమానాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరితో ఎలా మాట్లాడాలో మొదట మెలకులు నేర్చుకొని ముందుకెళ్ళండి. ఆ తదుపరి రాహుకర్మ రిజిస్ట్రీ పొందినటువంటి ఈ కుటుంబ దీంట్లో చూసినట్లయితే ఈ వారంలో మీకు మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావడానికి కారణం ఏంటంటే మీరు ఆరోగ్యాన్ని సరిగా పెట్టుకోలేకపోతుంటారు. ఏదో బిజీగా ఉండడము, అనారోగ్య హేతుల్ని ఎంటాడే విధంగా ఆహారంలో అనేకమైన మార్పులు మీరుగానే చేసుకోవడం, ఎవరి సలహాలు పొందలేని పరిస్థితులు ఉండడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ ఆరోగ్య విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకొని కానీ ముందుకెళ్తే సమస్య అయితే ఉండవని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా
వారికి ఉన్నటువంటి కర్మ గైడెన్స్ ఈ వారంలో ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఇక్కడ ఈ కన్యా లగ్నం అనేది శని మరియు చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భావం అని చెప్పొచ్చు. అయితే కన్యా లగ్నం అని తీసుకుంటే ఒకటిగా వస్తుంది కాబట్టి గురుకర్మ అనేది కూడా మనకు యాక్టివేట్ అయిపోతుంది. సరే, ఇవన్నీ కొద్దిగా డీప్గా మనం సబ్జెక్టులకి మామూలుగా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నటువంటి శిష్యులకి మనకు అర్థమవుతుంది. మామూలుగా మీకు జనరల్గా ఏదో వినాలి, అది కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళకి మాత్రం పైన పైన టచ్ చేయడం అనేది ఉంటుంది. అందుకని కొంతమంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఫీజులు కట్టి నేర్చుకుంటున్నారు చాలామంది శిష్యులు. వారికి బాగా సబ్జెక్ట్ వస్తుంది. అయితే సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఇప్పుడు మీకు ఎలాగా ఉంటుందంటే, భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిన్న పొరపాటు జరగడం, అది రెండో వివాహానికి దారి తీయడం అనేది కూడా అవకాశం కనబడుతుంది. అంటే భాగస్వామి చెప్పిన మాట వినకుండా పోవడం, ఆ భాగస్వామి చెప్పిందే మీరు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మీరు డమ్మీ పీస్గా ఏర్పడడం అనేది ఉంటుంది అనమాట. ఎవరు? ముఖ్యంగా కన్యా లగ్నానికి చెందినటువంటి సూర్యకర్మతో పుట్టినటువంటి వాళ్ళు. అలాగే చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వారికి ఈ వారంలో చూసిన సంతానం ద్వారా కొద్దిగా ఇబ్బందులు రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఇది మనం దాన్ని అవాయిడ్ చేసుకొని ఏమిటి పరిస్థితి తెలుసుకొని ముందుకెళ్ళాలి. అలాగా కుజకర్మతో పుట్టినటువంటి కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే మనసు స్థిరంగా లేకపోవడం, అనేకమైన ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి, పెగ్గికి లేకపోతే అహంకారానికి లేదా ఇలాంటి ఉందాతనానికి వెళ్ళి అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ మీరు దాన్ని సర్వే చేసుకోవాలి, అది చేసుకొని ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలుసుకొని ముందుకెళ్తే సమస్య అయితే ఉండదని మాత్రం చెప్పగలను. బుధుని కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వారికి ఈ వారంలో చూసినట్లయితే మొత్తం మీద పనిలో బాగా శ్రద్ధ కలుగుతుంది. ఆ పనిలో ఎంత శ్రద్ధ ఉన్నా కానీ ఒకరోజు పనిచేసి 2 రోజులు నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మీరు ఇది ముందుగా తెలుసుకున్నారు కాబట్టి కంటిన్యూటీ ఉండాలి వర్క్లో. వర్క్ ఈజ్ వర్క్షిప్ ద గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తించండి. బాగా సక్సెస్ అవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాగా గురుకర్మ రిజిస్ట్రీతో మనం ఎవరైనా పుట్టి ఉంటే కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి మెయిన్గా చెప్పాలంటే, ఈ యొక్క గురుకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారి కుటుంబాల్లో కూడాను భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని మీరు చేతులారా ఇంతకు ముందు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఉద్యోగాల్లో కానీ లేకపోతే ప్రేమ సంబంధమైన విషయాల్లో కానీ అవి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినప్పుడు సక్సెస్గా దాన్ని ఆహ్వానించడానికి మీరు ప్రయత్నం చేయండి, అందులో కూడా సక్సెస్ అవుతారు. అలాగా శుక్రకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఈ వారంలో మీ యొక్క మేనమామ కుటుంబంతో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ చిన్నమ్మతో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క అత్తతో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. వారితో మాట్లాడేటప్పుడు ప్రతి మాటని చాలా చక్కగా సమన్వయంగా మాట్లాడుతూ వెళ్ళండి. అందువల్ల ఇబ్బందులు అయితే రాకుండా ఉంటాయి. జాబ్లో కూడా ఇలాంటి సమస్యలు మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగా శని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి ఈ కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే మొత్తం మీద భాగస్వామి వ్యవస్థలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాటిలో కొద్దిగా చికాకులు రావడము, వ్యాపారాన్ని ఆపేద్దాము, లోన్ మనకి కరెక్ట్గా శాంక్షన్ కాలేదు అన్నటువంటి ఆలోచన కలిగి అప్పు వేరే చోట పుట్టుతుంది అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు కూడా. ఇది మనం గమనించవచ్చు. అలాగే రాహుకర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వారి యొక్క తండ్రి యొక్క విషయంలో మనం ఇక్కడ జాగ్రత్త పడాలి. తండ్రిని మనం యాక్టివేట్ చేయాలి, ఆయన్ని మనం ప్రోత్సహించడం. సతికలు పడి ఉండి ఏం నేను చేసినా సక్సెస్ కాలేదంటే అప్పుడు మీ వంతుగా మీరేం చేయాలంటే, ఏం ప్రాబ్లం లేదు, మనం సక్సెస్ అవుతామనేటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితే మీ ఇంటికి రాబడి అనేది రావడానికి ఇక్కడ అవకాశం అయితే అధికంగా ఉండడానికి ఇక్కడ ఈ డిఎన్ఏ కర్మ గైడెన్స్ ద్వారా మనం పొందొచ్చండి. తులా లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం వార కర్మ గైడెన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, తులా లగ్నానికి డిఫాల్ట్గానే చంద్రుని కర్మ మరియు కులదేవత శాపం అనేది ఉంటుందండి. అయితే ఇక్కడ సూర్యకర్మని మనము తీసుకొని ఆ సూర్యకర్మతో పుట్టినటువంటి వారు తులా లగ్నానికి ఎవరైనా ఉంటే వారికి ఈ వారంలో తీసుకోవాల్సిన గైడెన్స్ ఎలా అనేది మనం చూడాలి. దీని ప్రకారం అయితే మీ యొక్క
గృహ నిర్మాణ విషయంలో కానీ స్థలాలు ఇలాంటి వాటిని ఏదైనా కొనేటప్పుడు తప్పనిసరిగా వాటికి సంబంధమైనటువంటి డాక్యుమెంట్స్ని మీ బిడ్డల పేర్ల మీద కానీ రాస్తే అది ఎందుకు ఉపయోగపడకుండా పోవడానికి అవకాశం ఇప్పుడు కనబడతాం ఇప్పుడున్నటువంటి కాల ప్రమాణం ప్రకారం. అదేవిధంగా ఈ యొక్క చంద్రుని కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా పుట్టి తులా లగ్నంలో కానీ ఉంటే వారికి ఏ విధంగా ఉంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి, అందువల్ల మీకు వస్తున్నటువంటి ఆదాయాలన్నీ కూడాను రాజకీయ రంగంలో పెట్టవలసిన పరిస్థితి, ఇలాంటివి కూడాను ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో జోక్యం కలిగించి అక్కడ నష్టాన్ని పొందే విధంగా కూడా ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. ఆరోగ్యం చూసుకోవాలి, రాజకీయ ప్రభుత్వ విషయాల్లో జాగ్రత్త పడాలి. అలాగే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా తులా లగ్నం వాళ్ళు కానీ పుట్టుంటే వారికి ఈ యొక్క వారం ఏ విధంగా ఉందంటే మొత్తం మీద బాగుంది. అయితే ఉద్యోగరీత్యా మీకు మంచి పొజిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కటి మీరు మైనస్, ఈగో తగ్గించుకొని ముందుకెళ్ళాలి. అది ఈగోనే మీ భార్యాభర్తల మధ్య గొడవలు రేపడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా కనబడుతుంది. ఈ డిఎన్ఏలు అదే చెప్తుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మన నెగిటివ్ని పాజిటివ్గా చేసుకుని వెళ్తే సక్సెస్ అనేది కనబడుతుంది అని చెప్తుంది. అలాగా బుధుని కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా ఈ తులా లగ్నానికి సంబంధించినట్టు కానీ పుట్టుంటే వారు ఈ వారంలో వారి యొక్క తల్లిదండ్రుల నుండి కానీ భార్య నుండి భర్త, భర్త నుండి భార్య దూరంగా ఉండవలసిన పరిస్థితి వృత్తి వ్యాపార విధానాల వల్ల ఉంటుంది. అలాగనేసి మీరు దానికోసం పెద్దగా ఐరణ పడాల్సిన అవసరం లేదు, కొన్నాళ్ళే ఇలాగ ఉంటుంది. అలాగా గురువు యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా పుట్టిన తులా లగ్నానికి చెందినటువంటి వారికి అయితే ఈ వారంలోనే మీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. హీట్ రిలేటెడ్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. ఆవేశపూరితమైన మాటలు ఆమె దగ్గర మాట్లాడకుండా ఉండడం కూడా ఈ సందర్భంలో మీరు తీసుకోవాల్సిన ఒక ప్రికాషన్ అని కూడా చెప్పవచ్చు. అలాగా శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా తులా లగ్నంలో పుట్టి ఉంటే వారికి ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాలి. అలాగా చూసినట్లయితే ఇక్కడ విశేషించి ఈ వారంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. సంతానానికి ఉద్యోగ ప్రాప్తి రావడం కానీ, లేదా సంతానానికి ఉద్యోగం కొరకు మీరు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కానీ ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. అంటే మొత్తం మీద పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది. ఖర్చు పెడితేనే మనకి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతూ ఉంది. ఇది శుక్ర కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి, శని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారంటే వీరికి సంతానం ద్వారా వృద్ధి ఉంటుంది. సంతానం ద్వారానే వీరు సంతానం కొంతమంది ప్రేమలో పడడము, కొద్దిగా అభాస్పాలు చేయడం, కుటుంబం యొక్క సమస్యని పెద్ద చేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ కనబడుతుంది. ఈ నెగిటివ్ని మనం తొలగించుకొని ముందుకు వెళ్ళాలి, అంతే నేను చెప్పేది మీకు, ఇంకేం లేదు. అలాగా రాహు కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా పుట్టి ఉంటే ఈ తులా లగ్నానికి చెందినటువంటి వారికి చాలా వరకు మీ కుటుంబంలో గొడవలు పడుతుంటారు, కండిషన్ ఉంటుంది. ఇది తెలివి మాత్రం చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తారు. మీ యొక్క తెలివికి ఈ యొక్క షేర్ మార్కెట్ సంబంధమైన విషయంలో కొన్ని సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది, కానీ దాన్ని మాత్రం నేను ప్రోత్సహించను ఎక్కువగా. అయితే ఆ తెలివితేటలు మీకంటే కూడా ఇతరులకు ఉపయోగపడే అవకాశం కూడా కనబడుతుంది. దీన్ని మనం సక్సెస్ రేట్లో మార్చుకొని ముందుకెళ్ళాలి. వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం వార కర్మ గైడెన్స్ ఏ విధంగా మనం తీసుకోవచ్చు. జనరల్గా వృశ్చిక లగ్నానికి ఏ కర్మ రిజిస్ట్రీ ఉండదు జనరల్గా చెప్పాలంటే. అయితే ఇది కాలపురుషునికి 8వ భావంగా రావడం వల్ల, అయితే ఇక్కడ సూర్యుని కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి లగ్నాల్లో ఎవరైనా పెడితే, ఇప్పుడు దాంట్లో అనురాధ ఉంది, అనురాధ అనేది సూర్యుని కర్మ, అనురాధలో పుట్టింటే అప్పుడు ఎలాగా అనేది మనం తీసుకుంటున్నాం ఇక్కడ. అనురాధ, అశ్విని, ఆశ్లేష, తర్వాత వచ్చి పూర్వభద్ర, ఈ 4 నక్షత్రాల్లో మీ యొక్క లగ్నము రాశి ఏదో ఒకటి పడి ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వారంలో మనకి సూర్యుని కర్మ రిజిస్ట్రీ అనేది తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ కనిష్ట సోదరిమణుల ద్వారా ఇబ్బందులు రావడం, వారికి ఆస్తిపాస్తుల ఇబ్బందుల్లో గొడవలు పెట్టుకోవడం, ఇట్లాంటివి జరగ, అనారోగ్యం రావడం, దానికి మీరు ఖర్చు పెట్టడం, ఇట్లాంటివి సంభవించే అవకాశం కనబడుతూ ఉంది. చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఏ విధంగా కనెక్ట్ అవుతుందంటే
జనరల్గా మీ యొక్క ఇక్కడ కూడా ఏమిటంటే మీ కనిష్ట సోదరి మనలు చేసినట్టు అప్పు, వాళ్ళు తెచ్చినటువంటి విరోధాలు, శత్రుత్వాల వల్ల పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవలసిన పరిస్థితి. అలాగే వీరికి జాబ్ కోసం మీరు ప్రయత్నాలు చేసి దానికి డబ్బు పెట్టవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే పాజిటివ్ ఏమైనా ఉంటుందంటే మీ ప్రయత్నాలు అనేవి సక్సెస్ అవుతాయి. ఇలాంటి వాటిలో ఇందులో తేడా ఉండదు. అలాగా ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కుజునిక కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా పుట్టుంటే వారికి ఎలా ఉంటుందంటే ఈ సందర్భంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎలా అనుకూలంగా ఉంటుందంటే కుటుంబానికి కావాల్సినటువంటి సౌఖ్యాన్ని ఏర్పాటు చేస్తారు. గృహాన్ని నిర్మాణం చేయాలి, మనకు ఒక వాహనం కావాలి, మన ఇంటికి 2-3 ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే ఎవరినో అడగాల్సి వస్తుంది అనేసి వాహన ప్రయత్నం అనేది మీరు చేయడానికి ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. బుధుని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి ఈ వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే విద్య పరంగా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలు, జ్ఞాపశక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎంత జ్ఞాపశక్తి పెరుగుతూ ఉంటుందో అంత చిన్న వస్తువులు మర్చిపోతూ ఉంటారు. ఈ వారంలో పెన్ ఎక్కడ పెట్టాను, నేను సెల్ ఫోన్ యాడ్ పెట్టేశాను, మీ జోబీలోనూ ఎక్కడో ఒక చోట ఉంటుంది, కానీ అది మర్చిపోతారు అనమాట. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి అవకాశం. దీంట్లో మీరు జాగ్రత్త పడి ముందుకెళ్ళాలి. గురుకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు ఎలా ఉంటుందంటే మీకు ఇరుగు పొరుగు వారితో చాలా సఖ్యత ఏర్పడుతుంది. మీకు కవిత్వం వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక పోయం రాయగలిగే శక్తి ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా డాక్యుమెంటేషన్ చేయగలిగే శక్తి ఉన్నా కానీ దాంట్లో బాగా రాణిస్తారు. నెగిటివ్ ఏమిటంటే మీరు చెప్పిన మాటలు రికార్డ్ చేసుకుని వేరే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇట్లాంటివి కూడా ఈ వారంలో కొన్ని కర్మ కనెక్టెడ్ వల్ల జరిగే అవకాశం కనబడతా ఉంటుంది అనమాట. అలాగే శుక్రుని కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా పుట్టి ఈ యొక్క వృశ్చిక లగ్నంలో కానీ ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది అంటే వారికి రాశి లేదా ఏదో ఒకటి ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో లగ్నాధిపతి వెళ్ళిపోయి కూడా పడి ఉండొచ్చు. అప్పుడు ఇలాగా మనం తీసుకోవాలి. అలాంటి సందర్భంలో ఏ విధంగా ఉంటుందంటే మొత్తం మీద మీరు మీ యొక్క థిక్ ఫ్రెండ్ యొక్క ఆదరణ పొందడానికి అవకాశం ఉంటుంది. వారి సహాయం మేరకే మీరు ఈ వారం అంతా సర్వే అవుతారు. నెగిటివ్ ఏమిటంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. మీకు నోటి దురద ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ వారంలో. అలాగే రాహుకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందంటే మొత్తం మీద మీకు ఉద్యోగ రీత్యా సక్సెస్ అనేది కనబడుతుంది. కానీ ఆ ఉద్యోగాల్లో వస్తున్న ఆదాయాన్ని సవ్యంగా మీరు ఉపయోగించుకోవాలి. వేరే వాళ్ళకి కానీ ఆ డబ్బుని కానీ తిరిగి రాలేని పరిస్థితి కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం గమనించాలి. ధనుస్సు లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వార కర్మ గైడెన్స్ ఏది ఉంది, ఈ ధనుసు లగ్నానికి డిఫాల్ట్ గానే రాహు కర్మ రిజిస్ట్రీ ఉంటుందన్నమాట. అయితే సూర్య కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే మొత్తం మీద ధనము అనేది నష్టపోవడానికి అవకాశం ఉంటారు. కుటుంబానికి చాలా వరకు మీరు ఖర్చు పెట్టాలి. మీరు ఎంతైనా చేయండి కుటుంబానికి, వారి నుండి మాత్రం మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉండదు. చంద్రుని కర్మ రిజిస్ట్రీతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వారంలో కుటుంబంలో స్త్రీలకి అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి, వాళ్ళకి ఎక్కువగా ఈ వారం అంతా ఎక్కువగా సర్వే చేయాల్సిన అవసరం, అంటే మనం సర్వీస్ చేయాల్సిన పరిస్థితి, వారికి ఏదో ఒక అనారోగ్యం కలగడం, వారి మాట దురుస్థనంగా ఉండడము, మేమే అధికారం చలాయించాలన్నటువంటి ఉద్దేశం ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటే వీరికి ఆరోగ్యరీత్యా కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వారికి ఈ వారంలో విశేషించి చెప్పాలంటే వీరి యొక్క విషయంలో మనకి ఎక్కువగా సంతానం మీద కోపం అధికంగా పెంచుకోకుండా ఉండాలి. అలా ఉంటేనే, లేకపోతే వారి అలగడము, లేనిపోని రాద్ధాంతం చేయడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. ఇది అలాగే బుధుని కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఏర్పడడానికి ఫ్రెండ్ ద్వారా మీకు ఆదరణ అనేది ఉంటుంది. కానీ మైనస్ ఏమిటంటే మీకున్నటువంటి తెలివితేటలు ఇతరులకు ఉండకపోవడం, వాళ్ళు చెప్పింది మీరు విని దాన్ని కరెక్ట్గా రూట్లోకి తీసుకురాకపోవడమే నెగిటివ్గా మారుతుంది అన్నమాట. అదే ఒక డ్రాబ్యాక్గా ఉంటుంది. అలాగే గురు కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఇన్నాళ్ళు మీరు బాగా ఖర్చు పెట్టేసినారు డబ్బులు, తిరిగి రావాలి, వేరే వాళ్ళకి ఇచ్చేసారు, రావాలంటే రాలేని పరిస్థితుల్లో ఆర్థికంగా మీరు బాగా వరకు వీక్ అయిపోతూ ఉంటారు. దాన్ని మళ్ళీ నెగ్గుకు రావాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీలకు గౌరవాన్ని ఇవ్వడానికి మీరు ప్రారంభించండి. మీరు అసలు గౌరవమే ఇవ్వరు, నాకే అన్నీ తెలుసు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఇది గమనించి ముందుకెళ్ళండి. అలాగా ఆ తదుపరి ఏమిటంటే
గురుకర్మ అయిపోయింది కాబట్టి మళ్ళీ శుక్రకర్మ రిజిస్ట్రీ పొందినటువంటి కుటుంబాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మీ కనిష్ట సోదరిమణులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చెప్పే మాటలు మీకు రుచించవు, కానీ ఏదో ఒకటి మీరు సలహాలు ఇవ్వాలనుకుంటారు, కానీ వాళ్ళు వినరు ఎట్టి పరిస్థితులు. ఇది గమనించి మనము దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. అలాగా ఆ తదుపరి ఏమిటంటే శని కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి వారి కుటుంబాల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా ఈ యొక్క జాబ్కి వెళ్ళేవారు ఉంటారు. ఈ జాబ్కి వెళ్ళేవారు అక్కడ చాలా కష్టపడి తెల్లవారితో వెళ్ళి ఒకే చైర్లో కూర్చొని వాళ్ళ పనులన్నీ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో రెస్ట్ తీసుకోవాలనుకుంటే కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఏదో ఒక పని రెడీగా కాసుకుంటుంది. దాన్ని మీరు ఇప్పుడు అవాయిడ్ చేసుకునేట్టుగా కుటుంబ సభ్యులు నడుచుకుంటే వాళ్ళకి చికాకు లేకుండా వాళ్ళ వృత్తిని చక్కగా చేసుకుంటారు. రాహు కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టి ఉంటారో ఈ యొక్క ధను లగ్నానికి చెందినటువంటి వారికి వీరికి అధికంగా వీరి కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే మీకు విద్యకు సంబంధమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఎత్తుక్కొని మిమ్మల్ని రావడం జరుగుతుంది. మీరు ఊరక ఉన్న ఇంకొక విద్య నేర్చుకుందాం, దానికి ఇంత డబ్బులు కడతారు, కానీ ఆడిపోయేసి మళ్ళీ మీరు ఆడేం చేసింది ఏమి ఉండదు. అలా నష్టపోయే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. మకర లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ వార కర్మ గైడెన్స్ ఎలా మనం తీసుకోవచ్చు అంటే, మకర లగ్నానికి ఏ గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ అనేది ఉండదండి. అయితే ఇక్కడ సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి మకర లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ధనము అధికంగా రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను అధికంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందువల్ల ఇందులో మీరు జాగ్రత్త పడాలని మాత్రం నేను చెప్పగలను. చంద్రుని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి మకర లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీ యొక్క కుటుంబ పరంపరలో మీ యొక్క అన్నకు సంబంధించినటువంటి భార్య కావచ్చు, లేకపోతే మీ నాన్నకు సంబంధించినటువంటి అన్న కావచ్చు, ఆ అన్న సంబంధమైనటువంటి పరంపరలో చిన్న చిన్న వాగ్విదాలు జరగడము, లేనిపోని అపార్థాలకి దారితీయడము, అందువల్ల ధన నష్టాన్ని ఇచ్చే విధంగా కూడా కనబడతా ఉందని చెప్పవచ్చు. అలాగే నీటికి సంబంధమైన చిన్న చిన్న అపస్మృతులు ఏర్పడము, వాటర్ కాంటామినేషన్ వల్ల ఏమంటారు దాన్ని అజీర్తి రావడము, ఇట్లాంటివి రావడానికి కూడాను అవకాశం కనబడతా ఉంది. అలాగే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి ఈ మకర లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మొత్తం మీద ఎలా ఉంటుందంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వివాహ సంబంధమైన విషయాల్లో వీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకటే మైనస్ ఏమిటంటే కోపాన్ని తగ్గించుకొని వీరు అడుగులు వేయవలసినటువంటి అవసరము, ఏ విషయాన్నైనా కానీ ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అలాగా బుధుని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే గృహ నిర్మాణ సంబంధ విషయాల్లో మాత్రం మీ జోక్యం తగ్గించుకోవడమే చాలా అవసరం అని కూడా చెప్పవచ్చు. అలాగా తదుపరి గురుకర్మ రిజిస్ట్రీ పొందినటువంటి కుటుంబాల్లో సంతాన సంబంధమైన దోషాలు వెంటాడము, కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులే మీరు చెప్తున్నటువంటి మాటలకి ఇష్టం లేకుండా పోవడం కూడా జరుగుతుంది. అయితే వారి తగ్గట్టుగా నడుచుకుంటే సమస్య అనేది బయటపడడానికి అవకాశం ఉంటుంది. శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టి ఉంటారో ఈ మకర లగ్నానికి చెందినటువంటి వారికి వీరికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. వీరి మాట అనేది నెగ్గుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ వీరికి దెబ్బ పడుతుందంటే వాళ్ళ నాన్నకి వస్తున్నటువంటి కోపాన్ని వీరు ఇంకా రెచ్చిపోయేటట్టుగా చేయకుండా ఉంటేనే ఆ కుటుంబంలో సౌఖ్యం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది మెయిన్గా మనం గమనించి చేయాల్సిన అవసరం ఉంది. శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఆ విధంగా పనిచేస్తుంది. అలాగే శని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే మొత్తం మీద వీరికి చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. కానీ ఇది గోడ మీద పిల్లిలాగా ఉంటుందన్నమాట. దేనిలంటే ఆర్థిక విషయంలో. అందుకని మీరు ప్రతి ఒక్క విషయాన్ని ఈ ఆర్థిక సంబంధమైన లావాదేవీల్లో జాగ్రత్త పడి కానీ అడుగులు వేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
రాహు కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా కానీ పుట్టి ఉంటే మకర లగ్నానికి చెందినటువంటి వారికి వీరికి ఈ వారంలో మొత్తం మీద వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మైనస్ ఏమిటంటే మీరు ఎంత లాభాలను పొందాలని ప్రయత్నం చేస్తారో అంత ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడము, వచ్చిన లాభాలు మీ వ్యాపారంలోనే మీరు పెట్టుబడి పెట్టడము, లేదా కొంతవరకు హాస్పిటాలిటీ కూడాను ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వీటన్నిటిలో జాగ్రత్తలు తీసుకుని మీరు ముందుకెళ్ళాలి. కుంభ లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వార కర్మ గైడెన్స్ ఎలాగంటే, కుంభ లగ్నం అనేది డిఫాల్ట్ గా అన్ని వేళలా కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీని క్యారీ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టి ఉంటారో వారికి ఈ వారంలో అధికంగా కాళ్ళకు సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా వీళ్ళ అన్న లేదా చిన్నాన్న కుటుంబ సభ్యులతో వీరికి ఉన్నటువంటి కొన్ని తగాదాలు అది కోర్టు వరకు వెళ్ళడము, అందువల్ల ఇబ్బంది పడడం, హాస్పిటాలిటీ ఖర్చులు కూడా ఉండడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఒకటి. రెండవది ఏమిటంటే ఈ యొక్క చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే కుంభలగ్నంలో పుట్టింటారో వారికి స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవడము, అలాగే కుటుంబంలో అధికమైనటువంటి ఖర్చులు కూడాను ఫామ్ అవడం అనేది అవసరం ఏర్పడుతుంది. స్థిరంగా బుద్ధి పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు అయితే ఏమి రావు అనమాట. ఏదో అమానుష శక్తులు మనల్ని వెంటాడుతున్నాయి, నా వెనకాల ఎవరో వస్తున్నారు, ఇట్లాంటివి భూత వైద్యులకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఈ వారం కనబడతా ఉంది. కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వారికి ఈ వారంలో చాలా వరకు బాగా ఉంది. కానీ ఈ కుటుంబంలో ఎవరికో తెలియనటువంటి అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్ దోషాలు కూడా వెంటాడుతున్నాయి. ఇందులో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానికి తగినటువంటి ఒక ప్రికాషన్స్ అంటారు. బండిలో వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కానీ, కారులో వెళ్ళేటప్పుడు బెల్ట్ వేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్త పడితే సమస్య అయితే ఉండదు. బుధుని కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే ఈ కుంభలగ్నంలో పుట్టుంటారో వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ స్త్రీలకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. యూటరస్ ప్రాబ్లం ఇట్లాంటివి రావడానికి అవకాశం కనబడుతుంది. వీరు కోర్టుకు కానీ ఏదైనా కేసు కానీ వేస్తుంటే అక్కడ వీరు సక్సెస్ అవడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. అదొకటి. తదుపరి ఏమిటంటే గురుకర్మ రిజిస్ట్రీతో ఉన్నటువంటి కుటుంబాల్లో మనం చూసినట్లయితే అధికంగా బిడ్డల యొక్క పెంపకం కొరకు ఖర్చు పెట్టడము, లేదా కొత్తగా బిడ్డలు పుట్టించుకోవడానికి వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ ఖర్చు పెట్టడం అనేది ఎక్కువగా కనబడతా ఉంది. ఆ తర్వాత శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు ఎక్కువగా వీరి యొక్క కుటుంబాల్లో చూసినట్లయితే వీరి కోపమే అధికంగా అవడము, దానికి ఆవేశం ఎక్కువై హార్ట్ సంబంధమైన దోషాలు రావడము, లేదా పిత్తాశయ దెబ్బలు, పిత్తాశయంలో ఉన్నటువంటి కొన్ని ఈ యొక్క ఏమంటారు రసాలు ఉత్పత్తి అవడంలో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. పులుపు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మీరు కావాలనే పులుపు ఎక్కువ తింటారు, ఉప్పు ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటుంటారు ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారికి. అదే మీకు అనారోగ్యాన్ని కలిగించే విధంగా ఈ వారం కూడా కనబడతా ఉందన్నమాట. అలాగే శని కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వీరి కుటుంబ పరంపరలో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని మీరు చాలా లౌక్యంగా మీరు తీసుకుని ముందుకెళ్ళాలి. భాగస్వామి వ్యాపారాలు చేసే చోట చాలా చాకచక్యంగా మాట్లాడాలి, లేకపోతే వారు మిమ్మల్ని మోసం చేయడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది ఇక్కడ. అలాగే రాహు కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వీరి యొక్క కుటుంబ పరంపరలు ఈ వారంలో చూసినట్లే అధికంగా ఈ యొక్క ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ బిజినెస్, అతను రొయ్యలు, పత్తి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారి కుటుంబాల్లో చాలా వరకు సౌఖ్యవంతమైన లైఫ్ కనబడుతుంది. మరొక వైపు ఏమిటంటే వీరు వ్యాపార నిమిత్తం చాలా బిజీగా ఉండడం వల్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలు, వయసుకు వచ్చిన బిడ్డలు ఏం చేస్తున్నారనేది జాగ్రత్తగా గమనించి స్టడీస్లో ఉన్నారా లేదు వేరే విషయాలు ఉన్నారా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కర్మ రిలేటెడ్గా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని మాత్రం చెప్పగలరు. మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కర్మ గైడెన్స్ ఎలా ఉన్నాయంటే మీన లగ్నానికి డిఫాల్ట్ గానే సూర్యుని యొక్క కర్మ ఉంటుందండి. అయితే సూర్య కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు ఈ యొక్క మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే జనరల్గా ఏమిటంటే ఈ యొక్క లాభాల విషయంలో భార్య లేదా భర్త చెప్పినట్టుగా వినాలి. ఎవరు వృత్తి వ్యాపారాలు ఉన్నా కానీ అప్పుడు మాత్రం అది సర్వే అవుతుంది. లేదు నా ఇష్టం వచ్చినట్టుగా నేనే రాజు, నేనే మంత్రి,
ఓన్లీ అంటే వన్ అండ్ ఆర్మీ లాగా ప్రవర్తిస్తే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. చంద్రుని కర్మ రిజిస్ట్రీతో ఒకవేళ మీన లగ్నంలో పుట్టి ఉంటే వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ అధిక శాతము ఇప్పుడు ఆ ఇంపాక్ట్ మీకే ఉంటుంది, మీ మీన లగ్నానికే ఉంటుంది. ఆ తర్వాత మీ భాగస్వామి కుటుంబం వైపు ఉంటుంది. అందువల్ల వీరికి మనసు స్థిరంగా లేకపోవడము, సైకాలజికల్గా కొద్దిగా ఫీలింగ్ రావడము, నేనే గొప్పవాడిని అనే ఫీలింగ్లో మీరు ఉండడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎవరో ఒకరైనా తగ్గి ప్రవర్తిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది గైడ్ లైన్స్ తీసుకుని మీరు ముందుకెళ్తే సక్సెస్ అవుతారు. కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎవరైనా మీన లగ్నంలో పుట్టి ఉంటే వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ వారంలో చాలా వరకు వివాహ సంబంధమైన సమస్యలు రావడము, రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి వాటిలో ఎక్కువ కష్టపడిన ఇబ్బందిగా లాభాలు రాకుండా పోవడము, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల పెరగడం అనేది ఉంటుంది. అందువల్ల మూడో వ్యక్తి ఏం చెప్పినా మీరు వినకుండా ఉంటేనే ఇక్కడ మంచిది. బుధుని కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టి ఉంటారో వారికి ఇక్కడ మనం గమనించినట్లయితే అధికమైనటువంటి ఖర్చు, అంటే అది శుభ ఖర్చు కావచ్చు, లేకపోతే నిర్లక్ష్యంతో కూడినటువంటి ఖర్చు కూడా కావచ్చు. ఎక్కువగా బిడ్డలకి మీరు పెట్టిన పెట్టుబడి అది వ్యయంగా మారిపోయే అవకాశం కూడా కనబడతా ఉంది. అది మనం గమనించాలి. ఎందుకంటే వారికి చదువు కోసం పెట్టి ఉంటారు, అది మీకు ఎందుకు పనికి రాకుండా పడిపోయి ఉంటుంది. వాళ్ళని ఎంబీఏ చేసి ఉంటారు, కానీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళి సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటారు, లేదా వాళ్ళు బీటెక్ చేస్తుంటారు, వాళ్ళు బ్యాంకులో పోయి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తుంటారు. చదివిన దానికి గుర్తింపు లేకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. గురు కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఈ వారంలో మంచి లాభాలు కనడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ యొక్క సాంగత్యము, పరస్త్రీల యొక్క వ్యామోహం పెరుగుతుంది, అది తగ్గించుకుంటే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. కాకపోతే ఏమిటంటే వీరికి కూడాను ఈ వారంలో వారికి వృత్తి వ్యాపారంలో లాభాలు అధికంగా రావడం వల్ల కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తించి వారికి తెలియనటువంటి ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని వేరే ఒక వ్యక్తి యొక్క ప్రేరణ జరగడం అనేది జరుగుతుంది. అందువల్ల నష్టపోయే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇది గమనించాలి. శని కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వీరి యొక్క కుటుంబ పరంపరలో చూసినట్లయితే కంటికి సంబంధమైనటువంటి దోషాలు రావడం కానీ, లేకపోతే మైగ్రేన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక హెచ్ఆర్గా, ఒక అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేసే విధంగా కూడా వీరు ఉండడానికి, అలాగే లెదర్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి చాలా ఉన్నతి కలగడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. అలాగే రాహుకర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుట్టుంటారో వీరి యొక్క కుటుంబ పరంపరలో చాలా వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లాభాలు వస్తాయి. కాకపోతే చిన్నాన్న కుటుంబానికి మీరు ఎంత చేసినా అది ఉపయోగపడకుండా పోవడము, వారికే డబ్బులు వెచ్చించడము, అందువల్ల కుటుంబంలో మీ భార్యకు నీకు ఉన్నటువంటి సంబంధాలు గట్టిపడకుండా వ్యతిరేకంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడితే మంచిది. ఇవన్నీ కూడా నేను జనరల్గా చెప్తున్నాను. వ్యక్తిగత జాతకాన్ని మనం తీసుకున్నట్లయితే ఇంకా గొప్ప గొప్ప గైడెన్స్ మీకు ఇవ్వడానికి మాకు అమ్మవారి అనుగ్రహంతో మా గురువులు అందించినటువంటి జ్ఞానం మీకు సహకరిస్తున్నలో ఎలాంటి సందేహం లేదు. మరొక వారంతో మిమ్మల్ని కలవడానికి నేను ప్రయత్నం చేస్తానండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.